250 అడవి చెట్ల నడుమ ఒక యుద్ధ వృక్షం ఉన్నది. 252 250 అడవి చెట్ల నడుమ.
పరిశుద్ధనామంలో మరి కూర్చిన సంఘములకు స్నేహితులకి ఇట్లీ ఫ్లాక్ చర్చ్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తున్నాను. గత 2 నెలలుగా మనం మిస్ అయ్యాం. కొన్ని కారణాలను బట్టి నేను ఈ యొక్క సమ్మర్ టైంలో అనేకమైన ప్రోగ్రామ్స్, అనేక ప్రయాణాలు వాటి బట్టి నేను జరగలేదు. ఈరోజు బట్టి మీతో పాటు కుటుంబంలో మేము కూడా రావడానికి ఆలోచించడానికి గౌరవించిన ఈ ప్రోగ్రాం దేవుని స్థుతిస్తా ఉన్నాను. మరోసారి చక్కటి అవకాశం లాస్ట్ నాకు ఇచ్చినందుకు దేవునికి మనం చెల్లిస్తూ ఆరాధనకు మనం వెళ్తూ ఉండగా 32వ కీర్తనలో నుంచి కొన్ని మాటలు ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాము. మీరు కూడా మరి చక్కటి వీడియోస్ ప్రోగ్రామ్స్ చేశారని, అనేకమైన రీతిగా దేవుని సేవలో మీరు వాడబడి గత 2 నెలల్లో అనేకమైన విషయాలు ప్రభుత్వం వాడుతున్నారని విషయాలు సైన్స్ ద్వారా మరి శారీర ద్వారా విన్నప్పుడు నేను దేవుని స్థుతిస్తాను. దేవుడి వల్ల అనేక రీతిగా పరిచర్యలో వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు. మిషన్ పరిచర్య పట్ల, మిషనరీ పట్ల మీరు నమ్మకంగా క్రమం తప్పకుండా ప్రార్థిస్తూ అందిస్తున్న సహకారాలను బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తా ఉన్నాను. 32వ కీర్తన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 11 చరణాలు మనం చూస్తాము. 32వ కీర్తనలో మనం 11 చరణాలు చూస్తాము. వాటిని మనం ధ్యానిస్తూ వాటి గురించిన కొన్ని మాటలు మన ఆలోచనలో పెట్టుకుంటూ ఈరోజు మరి ప్రభు సన్నిధిలో మనము ఆరాధించాలని నేను కోరుతాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు కీర్తన అని రాయబడింది. అందరికీ తెలిసినట్లయితే ఈ దావీదు కీర్తన మరి దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడు, మనం చూసినప్పుడు మనకి అర్థమైన విషయం లేక మనం చూస్తే అర్థమైంది ఏంటంటే దావీదు మరి దేవునికి ఎంతో సన్నిహితుడిగా ఉండడానికి దేవుడు తనని కృప చూపించాడు. దేవుడు తనని అర్పించుకున్నాడు. మనందరికీ తెలిసినట్లుగా తను ఒక సాధారణమైన వ్యక్తి, మనలో అందరి వలె ఆయన కూడా ఒక సాధారణమైన వ్యక్తి, అసాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే సాధారణ వ్యక్తి కంటే తక్కువగా ఉన్న వ్యక్తిగా బహుశా గుర్తించబడ్డాడు. ఎందుకంటే తను మనం చూసినప్పుడు తను నాకు తెలిసినట్టుగా గొర్రెలను కాచుకునేవాడిగా, మరి తన యొక్క కుటుంబంలో గొర్రెలను కాచుకునేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మరి ఆ యొక్క కుటుంబంలో తన యొక్క ఇతర అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా సైన్యంలో ఉంటే, అందరం చాలా హైదరాబాద్ చూస్తే ఎక్కడ డిఫెన్స్ ఆర్మీ అని రాసుకుంటారు వాళ్ళు కదా, ఆర్మీ నార్త్ ఇండియాలో కూడా మేము చూసేటప్పుడు చాలాసార్లు అది ఒక పెద్ద క్రేజీ, ఓకే, చాలా గ్రేట్ అన్నమాట. అది ఉంటే ఇంకా ఏదైనా చేయొచ్చు అన్నట్టు, అంటే దానికి ఆ గుర్తింపు, ఆ గౌరవం అలా ఉండేది. కాబట్టి మరి దావీదు అన్నదమ్ములు చూసినట్లయితే వాళ్ళు అలాంటి గుర్తింపు, అలాంటి ఐడెంటిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు చాలా స్టేటస్ కలిగిన వారిగా వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు చూస్తే గొర్రెలు కాచుకునే వాడిగా కనిపిస్తాడు. అందరికీ తెలుసు మరి సమూయేలు ఒక రాజుని లేక ఇశ్రాయేలు రాజుని చేయడానికి కొరకు దేవుని చేత పిలువబడినప్పుడు, దేవుని యొక్క నడిపింపుతో మరి యెష్షయి ఇంటికి చేరినప్పుడు మరి మనందరికీ తెలిసినట్టుగా తండ్రి యెష్షయి ఏం చేశాడు, అందరినీ తీసుకొచ్చాడు. ఎవరు తప్ప? దావీదు తప్ప. కాబట్టి మీరు అనొచ్చు దావీదు అంటే ప్రేమ ఉందేమో అని. కాదు, దావీదు అంటే ప్రేమనే కాదు, కానీ దావీదు చాలా చిన్నవాడు అని, లేక అంతగా ఇవన్నీ విషయాలకి తగిన వాడు కాదని కూడా అర్థం. ఓకే, కాబట్టి మొత్తానికి గుర్తింపు లేని వ్యక్తిగా ఉన్న దావీదుని దేవుడు మరి ఏర్పరచుకోవటం మనకు తెలుసు. దావీదు ఎప్పుడు కూడా తన కీర్తనలో అనేకమైన కీర్తనలు దావీదు రాస్తూ దేవుడితో ఉన్న తన సంబంధాన్ని, తన సహవాసాన్ని చాలా స్పష్టంగా మనకి కనిపించేలాగా కీర్తనలో చాలా సందర్భాలు రాస్తా ఉంటాడు. అంటే దేవుడితో తనకు ఉన్న సంబంధం, దేవుడితో తను ఈ సంబంధాన్ని ఎప్పుడు కలిగి ఉన్నాడంటే గొర్రెలను కాస్తూ ఆ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ గొర్రెలను కాచుకుంటూ దేవుని స్తుతించడంలో, దేవుడితో సన్నిహితంగా మెలగటంలో తన కాలాన్ని గడుపుకున్నాడు. కాయటం లేక కాపరి, ఓకే, కాపరి అనగానే అందరికీ సంఘ కాపరి గుర్తొస్తారు. కాపరి అనే పదం చెప్పాలంటే చాలా వాల్యుబుల్ వర్డ్. కాపరి అంటే అర్థం ఏంటి? కాచేవాడు,
కాచేవాడు అంటే ఏంటి? ఎలా ఉండాలి? కాచేవాడు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ఒకే ఒక పదంలో చెప్పాలంటే వాడు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ఇక్కడ మరి స్తుతించే వాళ్ళందరూ విన్నారు. స్తుతిస్తున్నప్పుడు మీరు ఎలా ఉంటారు? దేవుని ఆరాధించుకుంటూ ఆ యొక్క ఆత్మ పరవశం అయిపోయి మీరు ఎంతో ఆరాధనలో తెలిపోతూ ఉంటారు. ఆ టైంలో కొన్నిసార్లు ఏం జరుగుతుందో కూడా మీరు గమనించలేదు. అంటే ఎదురుగా ఉన్నవన్నీ చూస్తారా? మైకులు ఎలా కూర్చున్నాడు, ఆంటీ ఎలా కూర్చున్నారో చూస్తారా? చూడరు. కానీ దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు మీరు ఎలా ఉంటారు? తన్మయం వచ్చింది, అన్నీ మర్చిపోయి ఆరాధిస్తూ ఉంటారు. దావీదు ఇప్పుడు ఒక కాపరి కాబట్టి దావీదు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. కానీ దేవునితో దేవుని ఆరాధిస్తూ తన పనిని చేస్తూ కూడా అలర్ట్గా ఉంటూ కూడా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా దావీదు కనిపిస్తుంది. కాబట్టి చాలాసార్లు మనం ఏ స్థలంలో ఉన్నాం అనేది కాదు, కానీ ఏ స్థలంలో ఉన్నా దేవునితో ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవునితో కలిసి ఉండడం అది చాలా ప్రాధాన్యం అని దావీదు జీవితం మనకి అర్థమయ్యేలా చెప్తా ఉంది. చాలా స్పష్టంగా మనకి అర్థమవుతోంది. కాబట్టి కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు, కీర్తనలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం పర్సనల్గా చాలా వెరిఫై చేయబడతా ఉన్నాం కదా. చాలా ఒకలాంటి ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటాం. దేవుని వాక్యం అంత స్పష్టంగా ఆయన అనేక విషయాలని, ఆయన అనుభవాలని ఆయన రాయడాన్ని మనం కీర్తనలో చూస్తాం. అదే కీర్తనలు, అదే దేవుని ఆరాధించే ఆరాధన కీర్తనలు. ఈ 32వ కీర్తనలో కూడా దావీదు కొన్ని విషయాలు రాస్తాడు. మీకు చివరి వచనాన్ని మనం అందరికి కూడా ఒకసారి చదువుదామా? చివరి వచనం అంటే 11వ చరణం. 11వ చరణం, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దావీదు ఈ కీర్తన ఆఖరిలో ఈ మాట రాస్తూ అంటాడు, నీతిమంతులారా. ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క కీర్తనలో కూడా దావీదు సాధారణంగా 2 గుంపులు ఉద్దేశించి రాస్తున్నట్లు, నీతిమంతులు, రెండోదెవరు? భక్తిహీనులు. ఇంతగా ఆపోజిట్ వర్డ్స్. నీతిమంతులు, భక్తిహీనులు. అయితే మనం చదివిలో భక్తిహీనులు అనే మాట లేదు, కానీ నీతిమంతులు, యథార్థవంతులు అనే మాట. ఓకే, నీతిమంతులారా యెహోవాను బట్టి మీరు ఏం చేయాలంట? సంతోషించండి అని రాస్తూ అంటాడు, యథార్థ హృదయులారా మీరందరూ కూడా ఆనందగానం చేయండి. ఈరోజు మనం ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని ఆరాధించడానికి వచ్చాం. యేసుక్రీస్తు రక్తముతో మనం కడగబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ప్రాణంతో, ఆత్మతో, శరీరంతో ఆనందముగా ఆయన సన్నిధిలో స్తుతించడానికి మనం చేరుకున్నాం. కాబట్టి ఆ కృతజ్ఞతతో మనం ఈ ముందున్న సమయాన్ని లేక ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని మనం ముందుకు వెళ్ళాలని మనం కోరుతా ఉన్నాం. కాబట్టి భక్తుడైన దావీదు అలాగా రాస్తూ దేన్ని బట్టి సంతోషించాలి అనే మాటల గురించి రాస్తూ ఉన్న కీర్తనే ఈ 32వ కీర్తన. ఈ 32వ కీర్తనలో మనం చూసినట్లయితే 2 ధన్యతల గురించి ఇక్కడ మనం ధన్యుడు అనే మాట మనం చూస్తాం. అనేక సార్లు కీర్తనలో మనం చూసినప్పుడు ధన్యతల గురించి మాటలు కనిపిస్తాయి. ఆ మాటలు వస్తే బైబిల్లో అనేకమైన సందర్భాల్లో ధన్యత అనే మాట ఇవ్వబడింది. బ్లెస్, ఓకే, దీవించబడిన ధన్యత, అది గొప్ప ధన్యతగా అది వర్ణించబడింది. అలాంటి ధన్యతలు ఇక్కడ 2 కనిపిస్తాయి మనకి. 2 ధన్యతల గురించి రాస్తారు. చూడండి, 32వ కీర్తన మొదటి వచనంలో, 2వ వచనంలో ధన్యత అనే మాట మనం చూస్తాము. ధన్యుడు. చూడండి, మనం చదువుతామా? తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు అనేది మనం మొదటి చరణంలో చూస్తే, 2వ చరణంలో ఉంటుంది యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 2 ధన్యతలు. అయితే ఈ 2 ధన్యతల వెనుక 3 విషయాలు అక్కడ వెనక రాసిన మాటలు మనం గమనిస్తాం. 3 మాటలు మనం చూస్తాం. అవి చూసారంటే అవి చూస్తే మొట్టమొదటిది అతిక్రమములు. చెప్పండి, అతిక్రమములు. ఓకే, మొట్టమొదటి
మీరు చూస్తే పాపము కదా, మొదటి చరణంలోనే మాట్లాడు. మొట్టమొదటి అతిక్రమములు, రెండవది పాపము, మూడవది ఏంటంటే దోషము, లేకపోతే దోషి, నిర్దోషి. డైరెక్ట్గా మీకు పదం లేదు కానీ నిర్దోషి అని ఎంచబడిన వాడు అనే మాట అంటే దోషం. చెప్పండి, ఇప్పుడు మొట్టమొదటి అతిక్రమము, పాపము, దోషం. ఇవన్నీ కూడా ఒకేలా అనిపిస్తాయి మనకి. మనం జనరల్గా ఆలోచించినప్పుడు ఇప్పుడు ఒకటే అనుకుంటాం కదా. కానీ ఈ మూడింటిని విభజించి రాశాడు భక్తుడైన దావీదు. ప్రియమైన స్నేహితులారా, మనందరి జీవితాల్లో కూడా మనం వీటిని ఎగ్జాక్ట్గా వివరించలేకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నిజంగా వీటి యొక్క ప్రభావంకి మనకు లోనైన వారముగా మనము ఉండేవాళ్ళము, ఉన్నవాళ్ళము. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, మనం అతిక్రమం చేసిన వారు ఏదైతే మరి దేవుని యొక్క అంటే రెబలియస్నెస్ అన్నమాట, అంటే మన యొక్క ఎదిరించే స్వభావంతో చేసే పాపం. ఓకే, అంటే మనం ఎదురాడి అది తెలిసినా సరే, అది చేయమని చెప్తా ఉన్నా సరే దాన్ని కాదని ఎదిరించే స్వభావం ద్వారా చేసే తప్పులు. ఓకే, దానిని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అతిక్రమము అంటుంది కదా. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇది చేయాలి, ఇది చేయొద్దు అనే ఆలోచన మనలో కలిగిస్తూ ఉంటారు. యేసుక్రీస్తుని అంగీకరించిన మనకు దేవుడు ఇచ్చిన ధన్యత. దేవుని వాక్యం చెప్తుంది, నేను మీకు పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇస్తున్నాను. కాబట్టి ఆ యొక్క ఆత్మ దేవుని సహాయంతో మనం ఒప్పించబడతా ఉంటాం, గద్దించబడతా ఉంటాం. కొన్నిసార్లు ఆ యొక్క స్వరం వినిపిస్తా ఉన్నా మనం ఏం చేస్తాం, ఒక అడుగు ముందుకేస్తాం. వేసి మనకి తెలిసినా సరే అది కాదు అని ఎదిరించి మనం చేసే విషయం, అది అతిక్రమం. కాబట్టి ఈ అతిక్రమాల కన్నా పరిహారము అనేది కావాలి. ఈ అతిక్రమములకు పరిహారము కావాలి. ఆ పరిహారము అనే దాని గురించి దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండో మాటలో చూస్తే పాపము అనే మాట. పాపములకు ఏం కావాలి? ప్రాయశ్చిత్తము కావాలి. పాపానికి ఏం కావాలంట? ప్రాయశ్చిత్తం కావాలి. ఇశ్రాయేలు ప్రజలు వారు పాపం చేశారు. వారు పాపం చేసినప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, అనేకమైన సర్పములు వచ్చి వారిని కాటు వేస్తూ ఉన్నాయి. వేలకు వేలకు చనిపోతా ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మీరేం చేయాలి? ఇత్తడి సర్పాన్ని చేయాలి. కాబట్టి ఇత్తడి సర్పాన్ని చేసి మీ మధ్య మీరు దాన్ని లేపినప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు. ప్రాయశ్చిత్తం. ఓకే, ఏ పాపం అయితే మీరు చేస్తున్నారో ఆ పాపములకు ప్రతిఫలముగా మీ స్థానంలో ఒక వ్యక్తి ఉంచబడటం, మీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము లభించటం, అదే యేసుక్రీస్తు శిలువలో జరిగిన కార్యం. ప్రియులారా, అది పాపములకు ప్రాయశ్చిత్తం. మూడవది, ఒక దోషానికి నిర్దోషిగా ఎంచటం, నిర్దోషిగా తీర్చిదిద్దటం కదా. దీనికి దేవుని యొక్క కృప కావాలి. అదే యేసుక్రీస్తులో మనకి లభించింది. మనం వాస్తవానికి దేవుని పిల్లలని పిలువబడడానికి అర్హత లేనివారు. వాస్తవానికి మనం దేవుని పిల్లలుగా పిలువబడడానికి అర్హులకు కానివారు. కానీ దేవుడు తన కృప ద్వారా మన దోషాలని తీసివేసి నిర్దోషులుగా ఉంచాడు. పిల్లల అట్టి దేవుని మనం కలిగి ఉండటము మన ధన్యత. కాబట్టి ఈ యొక్క భక్తుడైన దావీదు తన యొక్క ఈ రెండు మాటలలో లేక రెండు చరణాల్లో ఈ ధన్యతల గురించి మాట్లాడుతూ తన యొక్క జీవితంలో ఇటువంటి పాపముల నుండి, ఇటువంటి దోషముల నుండి, ఇటువంటి అతిక్రమముల నుంచి కాపాడిన దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. ఈరోజు మనము కూడా అటువంటి ఆరాధన కొరకు మనం చేరుకున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో అటువంటి మనస్సుతో మనము ఆరాధించడానికి మనం కూడి వచ్చాం. కాబట్టి మనం ఈ సమయంలో
దేవుని సన్నిధిలో ఆనందంతో సంతోషగానం చేస్తూ ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు అని చెప్పడానికి భక్తులను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే తర్వాత భాగంలో అదే మొదటి భాగంగా తీసుకుంటే రెండవ భాగంలో మీరు చూస్తే 3-4 చరణాల్లో చూడండి ఒకసారి. 32వ కీర్తన 3-4 చరణాల్లో ఏమంటే, నేను మౌనినై ఉండగా దినమంతయు చదవండి, నేను చేసిన నా ఆప్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించాయి. ఆ తర్వాత మాట ఏముంది, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేమో, నా సారము వ్యాసని కాలన ఎన్ని గంటాలేమో. మరి ఈ యొక్క కీర్తనను ధ్యానిస్తూ అనేక మంది భక్తులు ఈ కాలాన్ని వాళ్ళు ప్రయత్నించి గుర్తించినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, దావీదు భక్తుడు ఇంత గొప్ప భక్తుడు, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప రాజు ఒక సమయంలో యుద్ధానికి వెళ్ళాల్సిన ఈ వ్యక్తి ఏం చేసినట్టు నాకు తెలుసు, యుద్ధానికి వెళ్ళకుండా ఆగాడు. యుద్ధానికి అందరినీ పంపించాడు, తను ఆగాడు. రాజుగా ఆగడం తప్పలేదు. ఓకే, ఎందుకంటే తను సక్సెసెస్ తయారు చేసి అనుకోవచ్చు, సక్సెసెస్ తయారు చేసి పంపించాడు అనుకోవచ్చు, అది తప్పలేదు. కానీ ఆయన దావీదు మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు, అది కూడా తప్పంటారా? ఇంటి మీద తిరగడం తప్పలేదుగా, తిరగచ్చు. అయితే ఆ విధంగా తిరుగుతున్న ఆ వ్యక్తి ఒక చూడకూడని ఒక దృశ్యాన్ని చూశాడు. ఓకే, అది కూడా తప్పలేదు నా దృష్టిలో. ఎందుకంటే మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అనేక సినిమా పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం కళ్ళు మూసుకున్నాడు, మనం వెళ్దాం, చూసేవాడు ఏదో ఎక్కడ చూసాడు, హీరో కనిపిస్తారు, వాళ్ళ డ్రెస్అప్స్ మనం చూస్తాం. ఓకే, కళ్ళు మూసుకున్నట్లేగా. ఓకే, కాబట్టి అలాంటివి ఎన్నో దృశ్యాలు మనం మూసుకునే లేదా ఆయన సరే చూశాడు, అది కూడా పొరపాటు. కానీ ఆ తరువాత జరిగిందే ఆ కాలాన్ని గురించిన రాస్తూ, ఎప్పుడైతే దావీదు ఆ విషయాన్ని చేశాడో, ఆ పని చేశాడో, ఆ సమయంలో దేవుని ఆత్మ తనను గద్దిస్తుంది. దేవుని ఆత్మ అది చేయకూడదని, అది ఆ పని నీకు తగదు అని హెచ్చరించింది. కానీ దావీదు ఏం చేశాడు, అతిక్రమం చేశాడు. దావీదు ఏం చేశాడు, అతిక్రమం చేశాడు. దేవుని గద్దింపుకు కాదని ఒక అడుగు ముందుకేశాడు. అడుగు వేసినప్పుడు పండితులు చెప్పిన మాట ప్రకారం సుమారు మళ్ళీ తిరిగి నాతాను భక్తులు వచ్చే వరకు తను పశ్చాత్తాపడ్డా. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. మళ్ళీ ప్రవక్త తనకు కనిపించి హెచ్చరించే వరకు తను ఒప్పుకున్నాడా? మరి ఏం చేస్తున్నాడు ఆ కాలం అంతట్లో? మా సీరియస్ కూడా చెప్పండి. మరి ఆ టైం అంతట్లో ఏం చేస్తున్నాడు? మరి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ఆ వేదన భరిస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన దేవుడితో ఉన్న సంబంధం ఏమైంది? అదే ఈ మాటల్లో రాస్తాడు. ఎలా ఉందంట ఆ మాట చూసారా? అక్కడ మనం చదివిన మాటలో చక్కటి మాట చక్కగా ఉంచండి. 4వ చరణంలో ఉంది కదా, 4వ చరణం, దివారాత్రులు నీ చెయ్యి నా మీద ఎలా ఉందంట? బరువుగా ఉందంట. ఒకప్పుడు అదే చెయ్యి ఎలా ఉంది దానికి? చెప్పండి, ఆరాధికులు మీరు ఆరాధించే మనం చెప్పాలి. ఎలా ఉన్నప్పుడు చెయ్యేస్తే ఎలా ఉన్నప్పుడు తేలిపోయేలా ఉంది. నీ చెయ్యి ఎంత బాగుందని మనం చెప్పాడు, భగవంతుని చెయ్యాడు. కానీ ఇప్పుడు అదే చెయ్యి ఏమైంది? బరువైందంట. ఇప్పుడు చెప్పండి, నిజంగా చెయ్యి బరువైందా? మైండ్ బరువైంది, హృదయం బరువైంది. ఎందుకు హృదయం బరువైందంటే తను చేసిన దోషం, తను చేసిన పాపం అది. కాబట్టి ఆ పాపం వల్ల ఆ హస్తము బరువుగా ఉంది, కానీ వాస్తవానికి హస్తము బరువు కాదు. దేవుని యొక్క
విధములుగా ఆత్మ చేత అనేక సార్లు హెచ్చరించబడుతూ, ఒకవేళ నీవు అదే పని పదే పదే నీవు చేస్తుంటే నీకు చాలాసార్లు ఆయన హస్తం బరువుగా కనిపిస్తుంది. ఆయన హస్తం చాలా బరువుగా ఉంటుంది. కానీ నీవు దాన్ని ఒప్పుకున్నావు. అది మీరు ఐదవ చరణం చదవండి. ఇప్పుడు చూడండి, నా దోషాన్ని నేను కప్పుకోకుండా నీ ఎదుట క్రైస్తవం నా పాపాన్ని ఏం చేశాను? ఒప్పుకున్నాను. ఇది మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఓకే, ఎప్పుడు కూడా దేవుని హస్తము బరువు కాదు. ఎప్పుడు కూడా దేవుడు మనకి భారము కాదు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం మనకి కఠినమైనది కాదు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని గద్దించేవాడే కాదు. ప్రేమించే హస్తము, కాపాడే హస్తము, ఆదరించే హస్తము. కానీ ఒకవేళ అది నీకు భారంగా, బరువుగా, ఇబ్బందిగా ఉంటే అది నీ పాపం. కాబట్టి ఈ సమయంలో దేవుని సన్నిధిలో మన హృదయాలను పరీక్షించుకుందాం, మన హృదయాలను పరిశీలించుకుందాం. మన హృదయాలలో ఆ దేవుడితో మనకు ఉన్న సంబంధాన్ని ఒకసారి సరిచేసుకుందాం. దావీదు భక్తుడు అదే విషయాన్ని రాస్తాడు. ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో, ఎప్పుడైతే నేను దాన్ని నీ దగ్గర నేను చెప్పుకుని ఒప్పుకున్నానో, నీవు నా పాప దోషమంతా కూడా పరిహరించావు అనే మాట, లేక పరిహరించి ఉన్నావు అనే మాట మనం అక్కడ 5వ చరణంలో చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఆరాధించడానికి చేరిన మనం ఈ మాటలను మన హృదయాల్లో తీసుకున్నాం. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఎంత చక్కగా రాస్తారు చూసారా? 6వ చరణంలో అంటాడు, కావున నీ దర్శన కాలం అంతా చూస్తున్నారా? 6వ చరణం 32:6 6th verse చూడండి. కావున నీ దర్శన కాలమందు ఎవరండి? భక్తి గలవారు, నిజంగా భక్తి ఉండేవారు, నిజంగా దేవుని పట్ల భయభక్తులు కనపరచాలి అనుకునేవారు, నిజంగా దేవుణ్ణి వెంబడించాలి అని ఆశపడేవారు. వాళ్ళు ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. కాబట్టి నిజంగా ఎవరైతే వాళ్ళు భక్తి గలవారిగా ఉన్నారో, భక్తి గలవారిని పిలువబడుతున్నారో, లేక మేము దేవుని సేవిస్తున్నామని చెప్తున్నారో, వాళ్ళు ఇటువంటి సమయాల్లో నిశ్శబ్దముగా ఉంటారు. బహుశా నీ జీవితంలో దేవునితో ఉన్న సంబంధంలో ఎంతకాలమైందో అటువంటి సంబంధాన్ని కలిగి దావీదు విషయంలో అనేక మంది భక్తులు చెప్తున్నట్లు సుమారు 9 నెలల కాలం ఆయన బరువైన హస్తాన్ని చూశారు. ఈరోజు దేవునితో ఉన్న సంబంధం, దేవుని కృపను బట్టి ఎంతో సున్నితంగా, ఎంతో సన్నిహితంగా బట్టి దేవునికి వందనాలు. లేనట్లయితే ఆ హస్తం నీకు బరువుగా అనిపిస్తున్నట్లయితే ఇదే నీవు ప్రార్థించే సమయం. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థించాలి. కాబట్టి ఆయన తట్టు నీవు తిరగాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుని తట్టు తిరగండి, ఆయన మీ తట్టు తిరుగుతాడు. కాబట్టి దేవుని వైపు అటువంటి అనుభవంలో ఉంటే దేవుని వైపు తిరుగుతాం, దేవుని దగ్గర ఒప్పుకుంటాం, దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. అలా చేసినప్పుడంట విస్తార జల ప్రవాహంలో పొరలి వచ్చినా సరే నిశ్చయముగా అవి వాడి ముందుకి రావు. దేవుడు మనల్ని కాపాడేవాడు మనకి జ్ఞాపకం చేస్తాము. మీరు చూస్తే 7వ చరణంలో కూడా నా దాగు చోటు నీవు శ్రమల నుండి నీవు నన్ను రక్షిస్తావు, విమోచన జ్ఞానంతో నీవు నన్ను ఆవరించదు అనే మాట మనం చూస్తాము. కాబట్టి ప్రియుల మనం ఈ మాటలను అర్థం చేసుకుంటాం. దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. 8-9 చరణాలు మనం చూస్తే ఆ వాగ్దానాలు చూసినట్లయితే ఆ వాగ్దానం మనం చూస్తాం. ఏంటంటే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం, ఎవరైతే దేవుని తోటి తిరుగుతారో, ఎవరైతే వారు ప్రార్థన చేయడానికి దేవుని వైపు మరలుకుంటారో, ఎవరైతే ఆ స్థితిని గుర్తించి ప్రభు దగ్గరికి తిరిగి చేరుతారో వారి పట్ల దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నీకు ఆలోచన చెప్తాను,
నేను నీతో నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి బుద్ధి జ్ఞానములు లేని గురములైన కచ్చర గాథల వలన మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేవడనట్లు వాటి నోరు నాలుగుతోనూ కలిమతోనూ బిగింపబడి. కాబట్టి ఈరోజు ఒకవేళ మనం సాల్వ్ చేయలేనిది ఏదైనా ఉన్నా, ఏదైతే మనం కంట్రోల్ చేయలేనిది ఏదైనా సరే, అది ఆయన మనకి దాన్ని జయించే శక్తిని అందిస్తాడు. కాబట్టి దయచేసి మనం ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ ప్రార్థించేద్దాం. దేవుడి దగ్గర మనం ఆ విషయాలు మనం పెట్టుకుందాం, ఒప్పుకుందాం. 10వ వచనంలో చూస్తే ఇక్కడ భక్తిహీనులు అని మాట్లాడారు. నేను చెప్పిన ముందే నీతిమంతులు భక్తిహీనులు. భక్తిహీనులు అనే మాట ఇక్కడ రాయబడింది. భక్తిహీనులకు అనేక బాధలు కలుగుచున్నవి అని రాస్తూ ఆ తర్వాత మాటలో ఉంది అదే చరణంలో, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. కృప ఆవరిస్తావు. ఎవరైతే ఆయన నమ్మిక ఉంచారో వారికి ఆయన కృప ఆవరిస్తారు. మరొకసారి ఈరోజు దేవుడు మనందరూ కూడా ఒక సమూహముగా సంఘముగా కలిసి దేవుడిని ఆరాధించడానికి దేవుడు రావడానికి కృపించారు. ఆయన కృప మన వెనుక ఉంటూ ఉండగా, ఆయన యొక్క హస్తము మన వెనుక ఉంటూ మనల్ని బలపరచడానికి సిద్ధముగా ఉండగా, మనము ప్రార్థనతో విశ్వాసంతో ఆయన మీద నిరీక్షణతో ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. మన జీవితాలు ఆయన చేతుల్లో పెట్టుకుందాం. తద్వారా నిజంగా ఈ యొక్క 11వ చరణంలో ముందుగా చదివించినట్టుగా మరి యెహోవాను బట్టి సంతోషించి మరి ఆనందగానం చేసే అనుభవంలో మనం ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మన జీవితాల నుంచి మన దోషములు మన పాపములు ఆయన పరిహరించి ఆయన సన్నిధిలో ఆనందించుకుంటాం. ప్రభుత్వం చూపేట్టుగా ప్రభుత్వం కనపడతాం. కన్ను మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ నీ వాక్యం కొరకు, నీ సన్నిధి కొరకు, నీ యొక్క ప్రసన్నత కొరకు నీకే మహిమ చూపిస్తూ మా జీవితంలో ప్రభా నిన్ను ఆరాధించడం, నేను కనపరచడం, మా పట్ల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన మీ ఉద్దేశాలు, మా దోషములు మా పాపములు మా అతిక్రమములు ఏ విధముగా మీరు పరిహరించి ప్రాయశ్చిత్తాలు చేసి మమ్మల్ని ఎదుట మరి కపటము లేని వారిని మమ్మల్ని ఉంచారు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నీ హస్తము ఎన్నడూ మా మీద భారం కాదనే సత్యాన్ని మరోసారి గుర్తించిన వారు, మా విలువలలో ప్రతి దానిని నీకు విరోధమైన నీకు వ్యతిరేకమైన ప్రతి దానిని విడిచిపెట్టి నేను అతన్ని ఆశతో నీ దగ్గర చూస్తూ ప్రభా నేను కనపరచు ప్రభా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధిస్తాం. పొందిన మేలను బట్టి ముఖ్యమైనటువంటి గొప్ప రక్షణ బట్టి, పాప క్షమాపణను బట్టి, నిత్య జీవనం బట్టి, మరొక స్వాస్థ్యాన్ని బట్టి, మన నిరీక్షణ బట్టి దాన్ని స్థుతించి ఆరాధిస్తాం. మొదట సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేస్తారు. తర్వాత సహోదరులను ఆరాధన చేస్తాం. గట్టిగా స్పష్టంగా ఆరాధించండి. మైకు ఏమన్నా తీసుకుని మైకు ఆరాధించండి. Lord Father, you have forgiven me for my rebellious nature, Lord Jesus. Many times when I have rebelled against thee, when I didn't go against, when I went against your way and against your command, Father, your love,
was always with me. Lord Jesus, what can I ever do? To forgive me for all the foolishness, for all the ways it asking out to go. Lord Father, still Lord Jesus, you didn't choose to forsake me. Lord Father, you chose to draw me nearer unto you. Lord Jesus, what can I ever do? Lord Master, when there were days when even I felt your hand heavy on me. Lord Jesus, thank you for making me realize that you have been a God who is ready to come, who is ready to forgive my sins, who is always ready behind me to take me back. Lord Jesus, what can I ever do? For all the things that you have been doing in my life, Lord Jesus, beyond measure, beyond asking and imagination, all we can do is just at the point of salvation. I offer this words of praise and worship in the holy exalted name of my dear Lord and my Savior Jesus Christ. Amen. విమోచన వచ్చిందో తండ్రి ప్రభా ఆ రీతిగా తండ్రి ప్రభా నేను కూడా వైపు మీ కుమారుని వైపు చూడగలిగే భాగ్యాన్ని నన్ను కూడా విమోచించి తండ్రి ఆ విమోచన బాణములతో నేను స్తుతించి ఆరాధించుకున్న ఆయన నా గొప్ప దేవుడు ఉన్నారు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా నేను కూడా దావీదునే తండ్రి ప్రభా మీకు అవిధేయత చూపించి ఆయన తండ్రి కొన్ని సమయాల్లో ప్రభా మరి నీ యొక్క హస్తం నా జీవితాల్లో కూడా గౌరవం నీ కరికరాన్ని నా పట్ల చూపించింది ఆయన మీకు దయగల హస్తంతో తండ్రి ప్రభా నన్ను మరలా సరిచేస్తుంది ఆయన మీ వాక్యం ద్వారా నన్ను హెచ్చరిస్తుంది తండ్రి ప్రభా
కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని దయచేసి ప్రతి జీవి అపాయింట్స్ కల్పించి నాయన తండ్రి మరొకసారి మీ సన్నిధిలో ప్రవేశించి ఈ విధంగా నేను స్థుతించి దండించడం భాగ్యాన్ని నా జీవితంలో దయచేసినందుకు నాయన నా తండ్రి సన్నిధిని బట్టిగా మీ స్తోత్రం మందిరాన్ని బట్టిగా మీ స్తోత్రం ఈ విధంగా